హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారని నేనైతే చేపలున్న చికెన్ అన్న ఎగ్స్ అన్న ఇలాంటివి ఎవరు ఇష్టపడకుండా ఉంటారండి. చూపించిన విధంగా కానగడతలు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత అయితే పచ్చిమిర్చి, కారం, ఆనియన్స్, టమాటా, కారం అలాగే పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే మనం వాటర్ అయితే యాడ్ చేయాలి. తగినంత వాటర్ అయితే యాడ్ చేయాలి. చేసిన తర్వాత అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసుకుని ఉడుకుతుంది. ఈ లోపు మనం అయితే పచ్చిమాడుకుని అయితే ముక్కలుగా కట్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఈ బాగా కుక్ అయిన తర్వాత మెత్తగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ అయిన తర్వాత అయితే మనం అందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ కూడా ఇందులో కలుపుకోవాలి. రెండు బాగా కలిపి అయితే మనం ఇందులో యాడ్ చేసాం. ఇప్పుడు ఈ ముక్కలు పట్టేలా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత అయితే ఉడకనివ్వాలి. బాగా కుక్ అయిన తర్వాత అయితే మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీకి మరింత టేస్ట్ని ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం దగ్గరికి అయ్యాకైతే ప్లేట్లోకి సర్వ్ చేసి వేడి రైస్లో చాలా బాగుంది. ట్రై చేస్తే సబ్స్క్రైబ్ చేయండి.